వాళ్ళిద్దరు సభ్యులు మాట్లాడారు అధ్యక్ష. గవర్నర్ ప్రసంగం మీద ఎవరు వచ్చి ఓట్ చేశారు, రెండో వచ్చి సెకండ్ చేశారు. వాళ్ళు నిజాలు చెప్పారా అబద్ధాలు చెప్పారా ప్రజలు చూశారు అధ్యక్ష, వాళ్ళు తేల్చుకుంటారు అధ్యక్ష. మా సభ్యుడు కూడా చెప్తుంది, ఏదైతే గవర్నర్ గారి స్పీచ్ ఉందో దాంట్లో ఉన్న అంశాలు ఏమున్నాయో దాన్ని కాపీ చెప్తారు అధ్యక్ష. వారు చిన్న దాంట్లో ఇంటర్వెన్షన్ అవుతుంది. దయచేసి చంద్రశేఖర్ రెడ్డి దయచేసి ఒక విషయాన్ని 15,000 రూపాయలు చెప్పారు. గవర్నర్ గారు వచ్చి 15,000 రూపాయలు అందరికీ ఇచ్చాము, 65 లక్షల మందికి సబ్జెక్ట్ కరెక్షన్ నాకు చెప్పారు. వాస్తవంగా మీ మనస్సాక్షిగా 15,000లో మెయింటెనెన్స్ డబ్బు తీసి పక్కన పెడితే ఇంకా ఇప్పుడు స్టాండ్ నేను చెప్తుంది ఐఎమ్ ద రికార్డ్. ఇంకా చాలా సుమారు దగ్గర ఐ థింక్ 18% ఇచ్చిన వాళ్ళు 18%, ఇంకా 7,000 8,000 రూపాయలు ఇచ్చారు తప్ప పూర్తిగా 15,000 రూపాయలు ఇవ్వలేదు. కాబట్టి వెరిఫై చేసుకోండి, రికార్డు చెప్తుంది. నేను అబద్ధం చెప్పండి, నేను రికార్డు కాదు సారథి ప్లీజ్, నేను చెప్తుంది రికార్డు. నేనే అబద్ధం చెప్పట్లే కదా. అబద్ధం చెప్పాను అనుకోండి, రేపు మీరు చూపెట్టి నేను ఎప్పుడు చెప్పి దాన్ని విచారణ చేసుకుంటాను. ఐ విల్ అపాలజీ అండి, ఐ విత్డ్రా మై వర్డ్. ఒకవేళ అబద్ధం చెప్తే, ఒకవేళ నేను సత్యతోమైన మాట చెప్తే, మిమ్మల్ని తప్పుదో పట్టిస్తే, ప్రభుత్వం తప్పుదో పట్టిస్తే నేను విత్డ్రా చేసుకొని అపాలజీ చెప్తాను కదా. ఇంకా ఇవ్వాలి, ఇంకా ప్రతి మీ మండలంలో కూడా మీ నియోజకవర్గంలో కూడా ఇంకా మీ మంత్రులు అందరి నియోజకవర్గాలు కూడా ఇంకా ఇవ్వాలి. మీరు రిప్లై చేసుకొని మీ కలర్లను అడిగి రండి. ఎందుకు నేను చెప్తాను మా సభ్యులు దయచేసి ఇంటర్వ్యూ కూడా మా సభ్యుడు మాట్లాడమండి, మా సభ్యుడికి అవకాశం ఇవ్వండి. దయచేసి ఇంటర్వ్యూ చేయకండి. గౌరవ సభ్యులు మాట్లాడిన 15,000కి వారు కూడా యాక్సెప్ట్ చేశారు అధ్యక్ష. మెయింటెనెన్స్కి 1,000 రూపాయలు 2,000 రూపాయలు తీస్తారని చెప్పేసి. గత ప్రభుత్వం కేవలం 43 లక్షల మందికి ఇస్తే ఈ ప్రభుత్వం 67,27,000 మందికి ఇస్తున్నాం అధ్యక్ష. అందరికీ 15,000 రూపాయలు తప్ప ఎక్కడ 6,000 7,000 రూపాయలు ఇచ్చే సిస్టమ్ లేదు అధ్యక్ష. ఏదైనా అకౌంట్స్ తప్పులుండి ఎవరికైనా రాకపోతే మళ్ళీ అప్పీల్ చేసుకుంటానికి కూడా సమయం ఇచ్చాం అధ్యక్ష. అప్పీల్ చేసుకున్న వాళ్ళకి కూడా శాంక్షన్ చేశాం అధ్యక్ష. ఒకవేళ 7,000 8,000 ఏదైనా ఒక 2-3 ఏదైనా లేదా ఒక 10 మందికో ఒక 10,000 మందికో 67 లక్షలు తప్పడితే మీరు మా దృష్టికి తీసుకొస్తాం అధ్యక్ష. అంతేగాని స్కీమ్ మొత్తం 6,000 ఇస్తున్నారు, మీరు 15,000 ఎక్కడ ఇచ్చారు అని చెప్పేసి అది తప్పుతో పట్టిస్తాం అధ్యక్ష. ఎక్కడికైనా సరే ప్రాక్టికల్గా ఏదైనా ఒక 10,000 మందికో 5,000 మందికో 67,27,000 మందిలో తప్పు జరిగితే మా దృష్టికి తీసుకురండి. ఆఖరికి ప్రభుత్వం ఎవరికైనా సరే అర్హత ఉండి తల్లికి 100 రాకపోతే మీరు అప్పీల్ చేయండి, మీరు సచివాలయంలో అప్పీల్ చేయండి. అప్పీల్ చేసిన వాళ్ళకి కూడా ఇచ్చిన ప్రభుత్వం అధ్యక్ష. ఇది నేను చెప్పేది ఏంటంటే, నేను మనవి చేసేది ఏంటంటే, అన్నీ కూడా 20,000 రూపాయలు ఇస్తే 20,000 రూపాయలు ఇవ్వలేదంటున్నారు. ఏది అధ్యక్ష? అన్నదాత సుఖీభావ ఇచ్చామధ్యక్ష. మీరు 14,000 ఇస్తే మీరు 15,000 ఇస్తారని చెప్పేసి 7,000 ఇచ్చి చేతులు ఎత్తేశారు. మేము 20,000 ఇస్తున్నాం. ఈరోజు 20,000 రూపాయలు అన్నదాత సుఖీభావ, 6,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వంతో కలిపి 14,000 రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇస్తున్నాం అధ్యక్ష. మీరు ఇచ్చింది 7,000 రూపాయలు. ఆ రోజు ఇచ్చింది 7,000 రూపాయలే. ఆఖరి 1,627 కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర రైతులకు ఎగ్గొడితే దాన్ని ఇచ్చింది కూడా ఈ ప్రభుత్వం అధ్యక్ష. 6 నెలల వరకు కూడా రైతులకి బియ్యం డబ్బులు ఇవ్వకపోతే 24 గంటల్లో ఇస్తున్న ప్రభుత్వం ఈ ప్రభుత్వం అధ్యక్ష. 24 గంటల్లో షేమ్ మీరు పడాలా, సిగ్గు మీరు పడాలా. రైతన్నకి డబ్బులు ఎగ్గొట్టిన మీరు సిగ్గుపడాలా. మేం కాదు షేమ్ అవ్వాల్సింది, మేం కాదు. రైతుకి ధాన్యం కొని 6 నెలలు కూడా డబ్బులు ఇవ్వకుండా మీరు సిగ్గుపడాలా. మేము 24 గంటల్లో ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా డబ్బులు ఇవ్వలేదు అధ్యక్ష. 24 గంటల్లో డబ్బులు ఇచ్చే ప్రభుత్వం ఇది అధ్యక్ష. బాపట్లలో 50,000 టన్నులు కొంటే మా మంత్రి గారు దాదాపు 1,00,000 టన్నులు కొన్నారు. జిల్లా వైజ్ వర్తిస్తాం మేము. మంత్రి గారు కొంచెం చంద్రశేఖర్ రెడ్డి గారు సార్ ప్లీజ్ కూర్చోండి, ప్లీజ్ కూర్చోండి. అధ్యక్ష
మంత్రి గారికి మళ్ళీ చెప్తున్నాను, దయచేసి మీరు మంత్రులు, మీరు ప్రభుత్వం ఉన్నారు, నేను చెప్పిన మాట అవాస్తవమైతే, సత్యదూరం అయితే సభాసాక్షిగా నేను చెప్పడానికి తయారుగా ఉన్నాను అని చెప్తున్నప్పుడు తల్లికి వందనం, తల్లికి వందనం, 15,000 రూపాయలు, 13,000 రూపాయలు నేరుగా తల్లికి అకౌంట్కి వేస్తాము. మీ దృష్టికి ఏదైనా 6,000, 7,000 వస్తే 6,000, 7,000 పడిందంటే ఆ లిస్ట్ మాకు ఇవ్వండి తప్పకుండా. కూర్చోండి సమంత, కూర్చోండి కూర్చోండి కూర్చోండి. సార్ మంత్రి గారు కూర్చోండి, కూర్చోండి, అందరూ కూర్చోండి. మాట్లాడదు, కూర్చోండి. ఎల్వైపీ గారు అయిపోయిన తర్వాత మాట్లాడు. దయచేసి లేదు, కూర్చోండి ప్లీజ్. నేను మళ్ళీ చెప్తున్నాను, కొంతమందికి ఏదైనా తప్పిదం జరిగి ఉంటే మీరు మా దృష్టికి తీసుకురండి, అంతేగాని స్కీమ్ తప్పిపడితే మాత్రం కుదరదని చెప్పేసి మనం చేస్తాను. ఓకే ఓకే ఎల్వైపీ గారు, ఎల్వైపీ గారు అధ్యక్ష, అధ్యక్ష పెద్దల సభ, గౌరవమైన సభ, మాకు భగవంతుడు వినండి కూర్చోండి. నాకు ఎల్వైపీ గారు మాట్లాడండి. మెంబర్స్ కూర్చోండి, మా పక్షానికి మెంబర్స్ కూర్చోవాలి. గౌరవించిన సభ ఎల్వైపీ గారు మీరు మెంబర్స్ కూర్చోమని. కాబట్టి కూర్చోండి. కాబట్టి ఆ అధికారంతోనే, ఆ ఇచ్చిన ఆ ప్రివిలేజ్తోనే ఈ సభలో నేను మాట్లాడతాను. అధ్యక్ష మళ్ళీ చెప్తున్నాను, నేను సభను తప్పుతో పట్టించినట్టు పని కానీ మీరు రుజువు చేస్తే నేను దానికి విచ్చుడయ్యి ఎప్పటి చెప్తానని మాట చెప్పాను. దయచేసి గుర్తుంచుకోండి. ఒప్పుకోలేపుతారుగా మంత్రి గారు, అధ్యక్ష ఒప్పుకోలేపుతారుగా మంత్రి గారికి ఒప్పులేతారుగా ఓపిక మాట్లాడుతుంది. దయచేసి అధ్యక్ష నేను చెప్తుంది ఏంటంటే, మాకు తెలుసండి, నేను 15 సంవత్సరాలు మంత్రిగా చదివించి ఇక్కడ మాట్లాడా, మీరు మాకు నీతులు చెప్పక్కలే, మాకు తెలుసు, సభా సాంప్రదాయం మాకు తెలుసు, మేము సభా సాంప్రదాయం ప్రకారం మాట్లాడతాం. దయచేసి అధ్యక్ష అధ్యక్ష నేను చెప్పింది ఏంటంటే, మళ్ళీ రిపీట్ చేస్తాను, నేను చెప్పింది ఏంటంటే సబ్జెక్టు క్వశ్చన్ నెంబరు పర్సంటేజ్ ఇది మొత్తం మీరు ఇచ్చిన 60 లక్షలు ఎంత నెంబర్ చెప్పారు కదా, దాంట్లో సుమారు 15%, నాట్ 15 మంది, 15,000 కాదు, 15% అని సుమారు సబ్జెక్ట్ క్వశ్చన్ అంకి 18 సుమారు 18 సబ్జెక్ట్ క్వశ్చన్ అంకి మీరు మీ నియోజకవర్గంలో కానీ, మీ కలెక్టర్ కానీ, లేకపోతే మీ అధికారులు కానీ పిలిచి అడగండి. 7,000, 8,000 మాత్రం ఇచ్చారు, ఇంకా 8,000 ఇవ్వాలి. ఇది వాస్తవం, ఇది రికార్డు. దయచేసి కాకపోతే చేయండి, పిలిపించండి అధికారులు అడగండి అని చెప్పండి, అంతేగాని చెప్పండి అధికారులు ప్లీజ్ కూర్చోండి. ప్లీజ్ అధ్యక్ష అయిపోయింది. ఓకే అధ్యక్ష మంత్రి గారు క్లోజ్ చేయండి. ఎల్ఓపి గారు చెప్పిన ఛాలెంజ్ కి నేను సిద్ధం అధ్యక్ష. ఎల్ఓపి గారు చెప్పిన ఛాలెంజ్ కి, ఎల్ఓపి గారు ఇచ్చిన ఛాలెంజ్ కి నేను సిద్ధం అధ్యక్ష. 15%
తల్లికి వందలో 15% కనుక 7,000 8,000 పడి ఉంటే 18% అన్నారు, మళ్ళీ 15%కి మారారు. ఓకే, 15% కూడా ఛాలెంజ్. మీరు కనుక వివరాలతో సహా కాన్స్టిట్యున్సీ వైజ్ జిల్లా వైజ్ ఇస్తే ఎస్ నేను ఏ సెక్షన్ సిద్ధం అధ్యక్ష. ఇంకోటి 2 అధ్యక్ష 2 తప్పుదో పట్టిస్తారని చెప్పారు అధ్యక్ష. 48 లక్షల మందికి అన్నదాత సుఖి భావిస్తే గౌరవ సభ్యుడు అంటాడు ఒక్క రైతుకు కూడా పడలేదని అంటున్నారు. దానికి కూడా ఏమైనా ఛాలెంజ్ అధ్యక్ష? నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నాను. ఇఫ్ యూ రెడీ టు టేక్, మీరు సిద్ధమైతే నేను ఛాలెంజ్ చేస్తాను, సిద్ధంగా ఉన్నా. వారు గౌరవ సభ్యుడు చెప్పారు అధ్యక్ష. రికార్డ్ చెక్ చేయండి అధ్యక్ష, రికార్డ్ చెక్ చేయండి అధ్యక్ష, రికార్డ్ చెక్ చేయండి. మీరు కేవలం ఒక్క రైతుకు కూడా 20,000 అయ్యలేదన్నారు. ఎస్, రండి చెక్ చేద్దాం. మీరు రికార్డ్ చెక్ చేయండి, తర్వాత డిపార్ట్మెంట్ లో కూడా చెక్ చేపిస్తాం ఎన్ని లక్షల మందికి ఇప్పించింది అధ్యక్ష. చూద్దాం. దయచేసి రైతుల గురించి మాట్లాడుతుంది కానీ అధ్యక్ష చెప్పేది నేను పెద్దల సభ ఎల్ఓపి గారు ఏదైతే చెప్పారో తప్పకుండా ఈ సభ గౌరవాన్ని కాపాడు అధ్యక్ష. కానీ మైక్ ఉంది కదా అని చెప్పేసి ప్రభుత్వం మీద బురద జల్లుతూ గౌరవ సభ్యు గవర్నర్ గారి ప్రసంగాన్ని పూర్తిగా సభని ప్రజల్ని తప్పుదో పట్టించకూడదు అంటున్నా నేను. తప్పుదో పట్టించకూడదు. ఎస్, మేము ముందు మాట్లాడింది ప్రభుత్వం గవర్నర్ గారు చెప్పిన వాటిని సమర్థిస్తూ మాట్లాడాం. మీరు చేసేదేంటి? ఇవన్నీ కూడా అబద్ధాలని చెప్పేసి ప్రజలకు తెలియజేస్తున్నారు. ఎస్, తప్ప మీరు చెప్పేది. గవర్నర్ గారు చెప్పింది అక్షరాల కరెక్ట్.